అందుకే ఒక ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆనందకరమైన జీవనం, జ్ఞానం, ఇవన్నీ కూడా ఐశ్వర్య స్వరూపాలుగా దర్శించాలి. కేవలం ధనమొక్కటే ఐశ్వర్యం అనుకుని కొంతమంది రకరకాల పాపాలతో ధనాన్ని సంపాదించుకుంటారు. దాని లక్ష్మీ కటాక్షం అనడానికి లేదు. ధర్మంతో కూడిన ధనము, ధర్మం కోసం వినియోగించే ధనం మాత్రమే ధనలక్ష్మి అని చెప్పబడుతుంది ఇక్కడ. అలాంటి ధర్మంతో సంపాదించిన ఆహారమే ధాన్యలక్ష్మి. వీటితో మనకు అన్ని లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం అంటే సంతోషం, ఆనందం, ప్రేమ, తృప్తి, ఆరోగ్యం, పరస్పర సామరస్య వాతావరణం, వీటిని లక్ష్మీ కళలు అని అనాలి. ఇలాంటి లక్ష్మీ కళలే గొప్పవి. గొప్పవి అనే దాని సంస్కృతంలో వరము అని అంటారు. గొప్ప అని అర్థం, శ్రేష్టమైన అని అర్థం. ఈ శ్రేష్టమైనటువంటి జ్ఞానము, ఆనందము, సంతృప్తి, సామరస్యము, ప్రేమ, ఇవన్నీ కూడా వరములు గనక ఈ వరములను అనుగ్రహించే అమ్మవారిని వరలక్ష్మి అని మనం కొలుచుకుంటున్నాం.